ఏంటి రైస్ పీస్ అలా చూస్తున్నావు? నన్ను అమ్మాయి గారు పిలిచినట్టు ఎవరూ పిలవకూడదు. రైస్ పీస్ అని మా అమ్మాయి గారు మాత్రమే పిలవాలి. అలాగే రైస్ పీస్. చెప్తున్నాను కదా, అలా పిలవకనే. కొన్ని పదాలు కొందరికి మాత్రమే. హలో రైస్ పీస్. రైస్ పీస్ మా అమ్మాయి గారికి మాత్రమే. అలాగే రైస్ పీస్. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? రాజు, అమ్మాయి గారు, నా స్పర్శ తగిలితే గాని నన్ను గుర్తుపట్టవా రాజు? అయ్యగారు రండి రండి, అయ్యగారు రండి రండి, అమ్మాయి గారు దొరికారు రండి, నీళ్ళలో ఇటు కొట్టుకొచ్చారు రండి. చూడండి బాబు. నిజంగానే మా అమ్మాయి గారా? అవును రైస్ పీస్, నేను నీ అమ్మాయి గారిని. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అసలు ఏం జరిగింది అమ్మాయి గారు? నీళ్ళలో మునిగిన మీరు ఎలా మాయమైపోయారు? ఎటు మాయమైపోయారు? నేను మూడోసారి మునిగి పైకొస్తుంటే ఎవరో నా ముక్కు మూసేశారు. నా గొంతు నులిమేశారు. ఆ తర్వాత నేను చచ్చిపోయాననుకుని వదిలి వెళ్ళిపోయారు. కానీ దేవుడి దయ వల్ల నేను బతికాను. మీరు ప్రాణంతో తిరిగి వచ్చారు, అది చాలా అమ్మాయి గారు, అది చాలు. కానీ ఈ గెటప్ ఏంటి అమ్మాయి గారు? అసలేం జరిగిందో నేను చెప్తాను. మనకి కవలలు పుట్టినప్పుడే ఒక బిడ్డ చనిపోయిందని చెప్పారు. అప్పుడున్న పరిస్థితుల్లో అందరిలాగే నేను నమ్మాను, ఆ దేవుడు మనకొక బిడ్డని దూరం చేసినా ఇంకో బిడ్డని మిగిల్చాడు అని సర్దుకున్నాను. ఆ రోజు మనమందరం రూప చనిపోయిందన్న బాధలో ఉంటే నాకొక ఫోన్ కాల్ వచ్చింది. ఏమయ్యోయ్,
నువ్వు ఆరేస్తూ ఉండు, నేను బట్టలు ఉతుక్కొని వస్తాను. అలాగే వెళ్ళు. ఏమయ్యోయ్, ఏమయ్యా, ఆ, ఇలా రా. ఏమైంది? ఎవరో మనిషి తేలుతుంది. అమ్మా 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 అమ్మా, ఏ ఇంకా బతికే ఉందే. ఇంకా ఆలస్యం ఎందుకయ్యా, పద హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టు పట్టు. రండి మేడం. నువ్వు చెప్పేది నిజమేనా లక్ష్మి? అవును మేడం, నా బిడ్డ చనిపోయింది లక్ష్మి. నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో? అయ్యో లేదు మేడం, రండి చూపిస్తాను. అయ్యగారు రండి రండి, అయ్యగారు రండి రండి, అమ్మాయి గారు దొరికారు రండి, నీళ్ళలో ఇటు కొట్టుకొచ్చారు రండి. చూడండి బాబు. రూపా, రూపా. మేడం, మీ అమ్మాయి సెలయర్లో కొట్టుకొని పోతుంటే వీళ్ళే చూసి కాపాడారు మేడం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను నాకు అర్థం కావడం లేదు. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే మీ రూపంలో వచ్చి నా బిడ్డని కాపాడారు. అమ్మమ్మ, అంత పెద్ద మాటలు వద్దు తల్లి. నీ బిడ్డ నీళ్ళలో తేలుతుండడం చూసి ఊపిరిన్నట్టు తెలిసింది. మా బిడ్డ అయితే అలా వదిలేస్తామా అమ్మా? అందుకని హాస్పిటల్ తీసుకొచ్చామమ్మా. మీరు చేసిన సాయం మర్చిపోలేను. రూపా, అమ్మా అమ్మా, రూపా, ఓ రూపా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? మేమంతా నువ్వు చనిపోయావనుకున్నావమ్మా. నేను చనిపోయానని మీరంతా అనుకోవడం ఏంటి? మీరంతా అంటే రాజు, నాన్న కూడా నేను చనిపోయాను అనుకుంటున్నారా? అవునమ్మా, ఈరోజు నీకు సంతాప సభ కూడా ఏర్పాటు చేశారు.
అసలు ఏం జరుగుతుందమ్మా? అసలు ఆ రోజు నువ్వు సెలయర్లో మూడోసారి మునిగిన తర్వాత పైకి రాలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. అదే రోజు సాయంత్రం పొట్టున ఒక శవం కనిపించింది. ఆ శవానికి అచ్చన్ను వేసుకున్న బట్టలు గాజులే ఉన్నాయి. నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల మొహం అంతా గుర్తుపట్టలేనట్టుగా ఉబ్బిపోయింది. నువ్వే అనుకొని దహన క్రియలు కూడా చేశావు. కానీ సెలయర్లో తేలిన శవం నీది కాదు అని, నువ్వు ప్రాణాలతో ఉన్నావని నా డాన్స్ స్టూడెంట్ ఈ లక్ష్మి ఫోన్ చేసి చెప్తే తెలిసింది. వీళ్ళే నీకు పునర్జన్మని ప్రసాదించింది. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. అమ్మ రూప, నువ్వు చనిపోయేవన్న బాధలో ఉన్నారందరూ. మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. పదమ్మా, పద. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఎవరమ్మా నువ్వు? అసలు నేనెందుకు నిన్ను క్షమించాలి? నీ బిడ్డ చావుకి నేను కారణమయ్యాను. నేను అడ్డుపడుంటే నీ బిడ్డ ప్రాణాలతో మిగిలుండేది. డబ్బు కాసపడి ఆ పాపిష్టి పనికి అడ్డుపడలేకపోయానమ్మా. ఏమంటున్నారమ్మా మీరు? నన్ను చంపడానికి మీకు డబ్బెవరిచ్చారు? అయినా నేను బతికే ఉన్నాను కదా. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మీరు విరూపాక్షి గారే కదమ్మా? అవును. సరిగ్గా 25 ఏళ్ల కిందట పురిటి నొప్పులతో ఈ ఆసుపత్రికి వచ్చారు. గుర్తుందా అమ్మా? అప్పుడు నిన్ను చూసుకుంది నేనేనమ్మా. ఆ రోజు నీకు కవలలు పుట్టారు. అవును, కానీ ఆ దేవుడు 2 పిల్లల్ని ఇచ్చినట్టే ఇచ్చి ఒక పాపని దూరం చేశాడు. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నానమ్మా. నీ బిడ్డను నీకు కాకుండా చేసింది ఆ దేవుడు కాదమ్మా, మీ వదిన విజయాంబిక. డబ్బు కాసపడి ఆ పాపిష్టి పనికి నేను సాయపడ్డాను. ఆ కర్మ నన్ను వెంటాడి నాకున్న ఒక్కగానొక్క బిడ్డని నాకు కూడా దూరం చేసిందమ్మా. బయట నా అల్లుడితో మహాలక్ష్మి అడుగు పెడుతోందని తీయనైన మాటలు చెప్పి నీ మనసులో ఇంత విషాన్ని నింపుకున్నావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. వెళ్ళి నా అల్లుడితో చెప్తాను. మీ నాన్నగారు కూడా స్ట్రోక్ వచ్చి చనిపోలేదమ్మా. ఆ విజయాంబికే చంపేసింది. డబ్బు కాసపడి ఆ నిజాన్ని కూడా నేనే అబద్ధం చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. ఏంటమ్మా ఇవిడు చెప్తుంది? అవును రూప, నీతో పాటు నీకు చెల్లి కూడా పుట్టింది. కానీ ఆ విజయాంబిక పొట్టను పెట్టుకుంది. ఆ విజయాంబికని ఊరికి వదిలిపెట్టకూడదు. అత్తయ్య పని పట్టాలంటే ముందు నువ్వు నాన్న ఒకటవ్వాలమ్మా. అప్పుడే విజయాంబిక చేసిన దారుణాలన్నీ
నాన్నకు చెప్పొచ్చు. కానీ అది జరిగే పని కాదు కదా రూపా. అది జరిగేలా నేను చేస్తానమ్మా. ఎలాగో అందరూ నేను చనిపోయాను అనుకుంటున్నారు కాబట్టి ఎప్పుడో చనిపోయిన నా చెల్లి అవతారంలో ఇంటికొస్తాను. ఎప్పుడో చనిపోయిన కూతురు ఇన్నేళ్లకి బ్రతికొచ్చిందంటే ఎవరు నమ్ముతారమ్మా? ఎవ్వరూ నమ్మకపోయినా నాన్న నమ్ముతారు. ఎందుకంటే నా బిడ్డ విషయంలో అదే కదమ్మా జరిగింది. నా బిడ్డ చనిపోయాడని అందరూ నమ్మారు. అలాగే ఈ విషయంలో కూడా అందరినీ నమ్మిస్తాను. పదమ్మా వెళ్దాం. అది రాజు జరిగింది. అమ్మాయి గారితో పాటు ఇంకొక అమ్మాయి పుట్టిందని, ఉరిట్లోనే చనిపోయిందని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అమ్మగారు? నేను మీ నాన్న ఇద్దరం కలిసి ఎవరికి చెప్పకూడదనుకున్నామమ్మా. నా బిడ్డని నా కళ్ళతో నేను కూడా చూడలేదు. నేను కళ్ళు తెరవగానే నాకు పుట్టిన కవలల్లో ఒకరు కన్ను మూసారని చెప్పారు. నాకు గుండె పగిలినంత పనైంది. ఆ బాధని తలుచుకున్న ప్రతిసారి నా గుండె పిండేసినట్టు అయిపోతుంది. ఆ బాధలో పడి నిన్ను నిర్లక్ష్యం చేయకూడదని, నాకు పుట్టింది నువ్వు ఒక్కదానివే అని నేను మీ నాన్న మనసుకు చెప్పుకున్నాం. పోయిన బిడ్డ గురించి ఆలోచించకుండా ఉన్న నిన్నైనా బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఎవరితోనే చెప్పుకోవాలనుకోలేదమ్మా. కానీ నాకు ఈ రోజే తెలిసింది నా బిడ్డ చనిపోలేదు, చంపబడిందని. నా కన్న బిడ్డ మాత్రమే కాదు, కన్న తండ్రిని కూడా పొట్టను పెట్టుకున్నారు. విజయాంబికకి ఈ ఆస్తి మీదున్న ఆశే ఆ రోజు నా బిడ్డని చంపింది. అడ్డుగా ఉన్నానని భావించింది కాబట్టే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చేసింది. ఈ ఆస్తి మీదున్న ఆశతోనే రూపను ఎలాగైనా తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది. అవన్నీ కుదరకనే ఇప్పుడు రూపని చంపాలని చూస్తుంది. వాళ్ళని ఇలాగే వదిలేస్తే మనకి అడుగడుగునా ముళ్ళే గుచ్చుకుంటారు. అందుకే వీలైనంత తొందరగా వాళ్ళ అంత చూడాలి. అందుకే రూప రుక్మిణిలా వస్తాను అంటే సరే అన్నాను. అమ్మాయి గారు, సూపర్ ఐడియా అమ్మాయి గారు. రూపగా మీరు చేయలేని పని రుక్మిణిగా చేయాలని వచ్చారు. మా అమ్మాయి గారికి ఎలా సపోర్ట్ చేశానో చిన్న అమ్మాయి గారికి కూడా అంతే సపోర్ట్ చేస్తాను. అమ్మగారిని పెద్దయ్య గారిని కలపాలి. అలాగే రాజు. అమ్మా, ఇంతకాలానికి మనందరం కలిసి ఉండే అవకాశం వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక నుంచి మనందరం ఈ ఇంట్లోనే ఉంటాం. కలిసే భోంచేస్తాం, కలిసే కబుర్లు చెప్పుకుంటామమ్మా. రాజు, ఈ విషయం బంటికి తెలిస్తే ఎక్కడ ఎవరితో చెప్పేస్తాడో అన్న భయంతో బంటిని బయటికి పంపించాను. బంటి మన కొడుకు అమ్మాయి గారు, చెప్పొద్దు అంటే చెప్పడు. చెప్పడు. కానీ రూపని చూస్తే అమ్మాని పిలవడమో అమ్మతో ఉన్నట్టు ఉండడమో చేస్తాడు కదా రాజు. అది నిజం అమ్మగారు. అమ్మాయి గారు, కానీ ఆ విజయాంబిక దీపకులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బంటిని పెద్దయ్య గారికి పరిచయం చేస్తామన్నప్పుడు బంటిని చంపడానికి ప్లాన్ చేశారు.
ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్కి రాసిచ్చేయాలని మీరు నిర్ణయం తీసుకోగానే మిమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. మీ సంకల్పం గొప్పది కాబట్టి దేవుడు మీ వైపు నుంచున్నాడు. మీ సంకల్పం నెరవేరే వరకు మీరు అమ్మాయి గారు అనే విషయం మన ముగ్గురికి తప్ప 4 కంటికి తెలియకూడదు. 4వ కంటికి అనుమానం రాకూడదనే బావగారు. ఈ ఆశ ఈ ఏషం. అమ్మాయి గారు అమ్మో రేషం వేసుండారు. విజయాంబిక దీపకల్కి అసలు సిసలైన జాతర చూపించాలా. ఆ, ఈ తూరి గురి తప్పేదెలా, మనం తగ్గేదెలా.